డాడీ 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 ఈయనొకడు. డాడీ డాడీ కరుణ కనిపించడం లేదు. కరుణ కనిపించడం లేదు. కరుణ కనిపించడం లేదు. అదేంటి ఏమైంది? ఏమో. మనమడా 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 ఏమిటి? కళ్ళు కనిపించలేదండి. అమ్మో కళ్ళు కనిపించలేదా? మైనారిటీ కూడా తెలిపింది బాబోయ్. డాడీ మరే కళ్ళు కనిపించలేదా? వెళ్ళి వెతకరా. రే మనమడా ఏమైంది? వెళ్ళి వెతుకు, వెళ్ళి వెతుకు. నాన్న నాన్న అన్నయ్య కనిపించట్లేదు. నువ్వు ఒకరివే. చెంబు పట్టుకుని ఏటికి వెళ్ళాడంటే 56 పెత్తనాలు వ్యాపారకి. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమిటో. అమ్మా చెంబు ఇంట్లో లేదు, ట్రంక్ పెట్టి కనిపించట్లేదు. అయ్యో మీరన్నట్టు ట్రంక్ పెట్టి కనిపించడం లేదంటే పిచ్చి వల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో రండి. పైగా వాడికి ఇష్టం లేని పెళ్లి తలపెట్టారా మీరు? అమ్మా అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళడానికి కారుకులు ఎవరో నాకు తెలుసు, చెప్తా. డాడీ ఏమిట్రా? ఏమైంది? కరుణ ఏమైందిరా? ఏమైందిరా అంటే? కరుణ బ్యాగు బట్టలు కూడా కనిపించలేదు డాడీ. మనిషే కనపట్లేదు అంటే ఏదో బ్యాగు బట్టలు అంటావేమిట్రా? నాకు ఆగాకి దుఃఖం వచ్చేస్తుంది డాడీ. ప్రభు ఏమిటి ఇంటికి నానార్థాలు? ఈ అనర్థానికి కారకులు ఎవరో నాకు తెలుసు, తేల్చేస్తాను. ఏవయ్యా ఆకతాయ ప్రభు, మీ చెల్లెలు మా అన్నయ్యని లేపుకెళ్ళింది కాక గోడెక్కి కేకలు వేస్తావా? ఇక్కడికి వచ్చి బట్టలు విప్పుతావా? సిగ్గులేదు? లేదు. అన్నం పుణ్యం ఎరుకునే అమాయకురాలు నా చెల్లెలు. దానికి ఇంకా ముక్కు పచ్చలారలేదు. అలాంటిది ఆవిరి కూడం లాంటి మీ కొత్తిమీర కట్టగానే లేపుకుపోవడమా? ఇది అన్యాయం. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నోట్లో వేలు పెడితే కొరకలేని నా చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోవడమా? మీరే చెప్పండి. ఓహో మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. మీరు మా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఏం చేసింది? కనీసం తలెత్తిందా? లేదు. మీతో లేచిపోయిందా? లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఎదురింటి కుర్రాడితో లేచిపోతుందా? మీరే చెప్పండి. మీ చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోయిందా? అవునవయ్యా, నోరు మూసుకో. ఏమిటి నోరు మూసుకోవాలా? ఇదేం సంబంధమయ్యా? వదలపోదాం. డాడీ ఇదిగో ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా తిరిగేది ఆకే, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ డాడీ. పాత చింతకాయ పచ్చని సామెత. అయితే కొత్త సామెత వదులుతా విను. వదలు. రాయి వెళ్ళి అద్దం మీద పడ్డా, అద్దం వెళ్ళి రాయి మీద పడ్డా పగిలేది అద్దమే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సామెత. ఇదే నాన్ వెజిటేరియన్ లో వదులుతాను, కాసుకో. వదులు. గుడ్డు వెళ్ళి ఇనప మొక్క మీద పడ్డా, ఇనప మొక్క వెళ్ళి గుడ్డు మీద పడినా పగిలేది గుడ్డే. సారీ, పగిలేది గుడ్డే. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ రంగాచారి, పిల్లల్ని కరగానే సరిపోలేదయ్యా. వాళ్ళని సక్రమంగా, సభ్యంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో పెంచాలి. నేను రైల్వే స్టేషన్ కి రౌండ్స్కి వెళ్ళినప్పుడు మీ చిరంజీవులిద్దరూ రైలు ఎక్కబోతున్నారు. పట్టుకొని తీసుకొచ్చాను. సమయానికి నేను వేళబట్టి సరిపోయింది కానీ లేకపోతే వీళ్ళిద్దరూ రైల్లో జెండా ఎత్తేసి ఉండేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండియా, ఊరి జనానందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇట్లాగైతే మీ పిల్లల పెళ్లి ఎలాగవుతాయి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. చాలా కృతజ్ఞం. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడ ఎందుకు? లోపల పోయి తగలడు. అమ్మా, మీ అన్నయ్యకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళు. ఏమే, నీ కొడుకు ఘనకార్యం చేసి వచ్చాడు కదా, దిష్టి తీసి లోపల తీసుకెళ్ళు. కన్నా కానుకో. మీ నాన్నగారు అన్నట్టు దిష్టి తీస్తాను, లోపలికి లోపలికే. నాదో ఉచిత సలహా. వీళ్ళిద్దరూ లేచిపోబోయారు. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇన్స్పెక్టర్ అయ్యా, ఇన్స్పెక్టర్ గారు పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పారు. కృతజ్ఞలవే. ఇక అక్కడితో ఆపండి దయచేసి. ఓహో, నన్ను వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం, మళ్ళీ వీళ్ళిద్దరూ లేచిపోకుండా ఉంటారా? అప్పుడు తెలుస్తుంది ఈ లొట్టు పిట్టల పట్టాభిరమై సంగతి. చూడు రంగాచారి, ఈ రోజు నుంచి మీ వాడు మా అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదు, అసలు చూడటానికే వీల్లేదు. ముందు మీ అమ్మాయిని కట్టుదిట్టాల్లో ఉంచు. ఈలోగా మా విధమని 10 రోజులు ఎక్కడికైనా పంపిస్తా. అలాగే రా, మీ వాడు వచ్చే లోపల మా అమ్మాయికి పెళ్లి చేసేను. సరే సరే, అది చూస్తాను. నాన్నగారు అన్నట్టు ఎంత పని చేసావురా మాధవ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని చెతపోరు పెట్టి చెప్పినా మా దిక్కు వాళ్ళు పెద్దరికాలందుకు ఒప్పుకోలేదు. ఏమండి, మీరన్నట్టు వాడు విషం తాగి చచ్చిపోలేదండి. మనమే వాడిని చంపుకున్నామండి. కట్టుబడి నీ ఇష్టాన్ని